మేలు ఆయన మేలు చేశాడు. మొదటిగా మీకు ఆయన ఈ మందిరంలోకి వచ్చే ప్రతి వ్యక్తికి ఆయన మేలు చేయబడుతున్నాడు. రండి ఈ మందిరంలోనికి, మందిరములోనికి. పాపక్షమాపణ పొందుతారు, అదే మేలు. ఈ ప్రతి చెడుతనాన్ని అక్రమాన్ని కట్టివేసుకొని నిర్దోషిగా జీవిస్తారు, అదే మేలు. దేవుడితో చూడండి విరోధం లేకుండా సంజీవిస్తున్న అందరికీ సమాధానపడి సమాధానంగా రాజ్యాన్ని స్థాపించుకుంటారు భూలోకంలో, అదే గొప్ప మేలు. దేవుని మందిర నిమిత్తం దేవుడు చేయనటువంటి సింగయ్య గారి ద్వారా మీ జీవితానికి, ఈ గ్రామానికి మరి మేలు పొందుతున్నారు క్రైస్తవులు. ఇంకా పాపంలో అదే క్రైస్తవులు అని ఆయన నమ్ముకున్నామండి. చేయుని బ్రతుకు ధన్యమైనది, కూడా నీ భాగ్యం ఎంత గొప్పది. చేయుని బ్రతుకు ధన్యమైనది. దేవుడు చూడండి, మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించాడు. దైవజనుడైనటువంటి సింగయ్య గారికి ఎంత కష్టానికి ప్రతిఫలంగా, కష్టానికి ఒక తగ్గ ఆనందంగా ఈ మందిరాన్ని దేవుడు అనుగ్రహించారు. మీరు జీవితంలో ఆయన మేలుని మీరందరూ అనుభవించాలి. ఆ మేలుని పాపక్షమాపణ పొంది అనుభవించాలి. మీ ప్రతి చైతన్యం మనకు అనుభవించాలి. మీ దుష్టత్వం మనకు అనుభవించాలి. మిగిలినటువంటి ఆ విరోధాలు, కక్షలు, భేదాలు మనకు అనుభవించాలి. మందిరంలోకి వచ్చి తేజోమహిమని చేస్తామో ప్రభువుని చెప్పారా. అందుకే యెషయా గ్రంథం 3:10 మాట చెప్పాడు భక్తుడు, మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. ఎవరితో చెప్పాలా? మేలు ఎవరు కలుగుతారండి అంటే పాపాత్మలు కలగదా అని మీరు అన్నారు. ఇందాక చెప్పారు కదండి, 8:5-25 చెప్పారు కదా. మీ దోషములు వాడి క్రమం తప్పించారు. మీ మేలు కలగకుంటకు మీ పాపములే కారణం, మీ సినిమాలే కారణం, మీ టీవీలే కారణం, మీ సోషల్ మీడియాలే కారణం, మీ లంచాలే కారణం, మీ గుడ్డి వ్యాపారాలే కారణం, మీ జోదమే కారణం, మీ అక్రమ శుద్ధులే కారణం, మీ అన్యాయాలే కారణం, మీ విరోధాలే, మీ కక్షలే, భేదాలే కారణం. ఈ దోషాలు, ఇక్కడ దోషాలు అంటే ఏమవుతాయండి? బహుశని చెప్పాడు అక్కడ. మీ దోషములు వాడి క్రమం తప్పించి భక్తి క్రమాన్ని తప్పించేస్తున్నాయి. కనుక అందరి బట్టి నువ్వు క్రైస్తవుడిగానే ఉంటావు, కానీ క్రీస్తుని మధ్యలో అమ్ముకుంటావు, క్రీస్తుని మధ్యలో సిలువేస్తూ ఉంటావు. అవునా కాదు? కానీ అవకాశవాదిగా అవకాశం కొరకు భక్తి చేస్తావు.
రోజుల కోసం కాంట్రాక్షన్ డబ్బుల కోసం ఆ మందులకు వచ్చేది ఖర్చు వస్తే మా పిల్లలకు మంచి చదువులు సదుపాయాలు కలగజేస్తారు, రాయితీలు కల్పిస్తారు, ఏమండి సదుపాయాలు కలగజేస్తారు, ఉద్యోగాల్లో వేతనాలు వస్తాయి, ఇబ్బందులు తీరుతాయి, సమస్యలు తీరుతాయి. మరి సింగయ్య గారి దగ్గరికి వస్తే ఏముండవు, మేలు ఎక్కడ ఉంది మాకు అనుకుంటాం. కానీ దేవుడు పాపాలు క్షమిస్తే నీకు అది మేలు, ఈ దోషాలు ఆ విడుదల కలిగిస్తే అదే గొప్ప మేలు అండి నీ జీవితానికి. నీకు మనశ్శాంతి కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది ప్రభునందు పిల్లారా. అందుకే తన భక్తుల పక్షంలో నీతి మందులు చెప్పండి మేలు కలుగుతుంది. అందుకే దేవుని మందిర నిమిత్తం దైవజనుడైన సింగయ్య గారికి మేలు చేశాడు దేవుడు, గొప్ప మేలు. చాలా మందికి నీళ్ళ లేక, నిలువైన నివాసాలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు, నిలువైన చోటు లేక బాధపడేవారు ఉన్నారు, కనీసం నివసించడానికి ఇల్లు లేక బాధపడేవారు ఉన్నారు. ప్రారంభ దినాల్లో నాకు గృహాలు లేక ఎంతో ఇబ్బందులు పడ్డాను, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను, ఎంతో ఎందరో అవమానాలు పడ్డాను. ఆ ఊరిలో నన్ను వెలివేస్తే ఆ వెలివేసే పరిస్థితి నాకు వచ్చేసింది. నేను ఏకాంతం చేస్తుంటే ఏదో చేస్తున్నాను, మంత్రాలు చేస్తాను, తంత్రాలు చేస్తానని, ఏదో చేతబడి చేస్తాను, ఏదో ప్రయోగాలు చేస్తాను, ఊరు బయటికి వెళ్ళి ఎవరినో ఈ పట్టణానికి ఏదో అన్యాయం చేస్తానని వాళ్ళందరూ గుమ్ముకూడి నా దగ్గర సంపదాకు వచ్చారు. ఒక రాత్రికాల సమయంలో మంచి ప్రార్థనలో ఉన్న నేను అర్ధరాత్రి ఒక 10 మంది 15 మంది కుర్రోళ్ళు మంచి కారులో మంచి ఈటలు తీసుకొని వచ్చాను నన్ను చంపడానికి, ఏమండి. కానీ ఆ దినాన కనీసం నేను ప్రార్థన చేయకపోతే నన్ను చంపేసేవాడు. ఎవరన్నా నాతో దేవుడు లేకపోతే, అవునా కదా పిల్లలు? ఆ టైంలో దేవుడు ఆకస్మికంగా వచ్చేసరికి నేను గంభీరంగా నేను కళ్ళు మూసుకొని ఎక్కువగా ప్రార్థన చేస్తాను. వాళ్ళు నా ప్రార్థన నేను బయటపోయి పక్కగా వెళ్ళిపోయారు. నా అసలు చేతపడగలి మంత్రులు గడపని అందరూ చెప్పారు, పాస్టర్లు అందరూ మనం తీసుకొని పంపేసి ఇది చంపేయమని చెప్పారు. ఇదేదో మన ఫీల్డ్ తరబడి పట్టినాం కానీ ప్రార్థన చేస్తాడు, ఈ పట్టణం నశించిపోతుందని మన అందరికీ దేవుడు ఇస్తున్నాడు. దేవుడి దగ్గర అన్యాయం చెప్పేసేవాళ్ళని అందరూ ఒక వ్యక్తి మారి ఇప్పుడు నాకు సేవకులు చాలా చేస్తాడు. తప్పుదా నాకు ఈ విషయం తెలియదు. పిల్లలు ఎంతో మేలండి దేవుడు. దేవుడు చేసే మీరు కంటికి కనపడదు, చెవి కనపడవు, మనుషులు హృదయానికి గోచరము కాని ఇస్తారు. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, అనేక అద్భుతాలు చేయగలరు. గొప్ప మేలు ఈ స్థలంలో మీ యొక్క గ్రామస్తులకు దైవజనుడైనటువంటి యెహోవా మందిరం నిమిత్తం మేలు చేశాడు. మీ అందరూ మార్పు కోసం, మీరు మార్పు చెందడం కోసం, మీరు మనసులో మార్చుకొని శుద్ధులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవరాజ్యం వెళ్ళడం కోసం ఒక మార్గం యొక్క యెహోవా గుమ్మాన్ని, యెహోవా గమన్ని మీకు ఏర్పరచాడు. ఈ పట్టణంలో దేవుని దైవజనుడైనటువంటి సింగయ్య గారి ద్వారా అది మీరు అందరూ అనుభవిస్తారా? ఈ సంతోషం మీరు పాల్గొవలసి అవుతారా? ఈ ఆశీర్వాదం కానుబోతులుగా మీరు అనుభవిస్తారా? ఈ సంతోషంలో ప్రభునందు ప్రియమైన దేవుని భక్తులారా, దేవుని సందర్భండి, దేవుని మందిరం నీతిమంతులు చెప్పండి మేలు కలుగుతుంది, చెప్పండి. నీతిమంతుడికైనా మేలు కలుగుతుంది, రాతవంతుడికే మేలు కలుగుతుంది, నీతిమంతుడికే మేలు కలుగుతుంది. బైబిల్ చెప్తుంది. చాలా మంది నీతి లేకుండా అక్కడిక్కడ వచ్చాడు. మన ఈ మధ్య చాలా మంది తాడిపల్లి పట్టణం సేవ వచ్చేటప్పుడు చాలా మంది పుస్తకాలు తీసుకుని వచ్చేవాళ్ళు. అయ్యా మన మందులు కట్టుకున్న వచ్చి ఎంత కట్టుకోవాలి డ్రాయింగ్స్ ఆడేవాళ్ళు రండి. ఇక మీరు ఎట్ట కాదండి చెప్పెట్టుకురండి, మాతా భిక్షాంతి ఏమంటే మన భిక్ష అంతా ఎందుకు వచ్చింది బాగుందన్న ఏంటంటే ఎట్ట అంటారు మీరు? ఏమంటున్నారు? ఏంటంటే ముఖ్యుడికి మాట్లాడతారు, ఏంటంటే కనికరికి అన్న మాట్లాడతారు. కనికరికి కాదండి యేసుప్రభు ప్రేమ అనేది తెలుసని. కానీ యేసుప్రభు ప్రేమవాడిని అన్నాడు ఆయన. యేసుప్రభు రోషం కలవలేదు తెలుసా అన్నా నేను. ఏమన్నానండి? యేసుప్రభు ప్రేమవాడిని అన్నాడు. మరి యేసుప్రభు రోషం కలవడం సంగతి తెలదా అన్నా. ఇక నోరు పట్టుకుని బలి అయ్యారు వచ్చాడు మా కాకుండా వెళ్ళిపోతుంది. కానీ ఈసారి క్రైస్తవులు ఏమన్నా అడుక్కుంటా నేర్చుకుని అడుక్కుంటా కలవడం పేరు బాగా పుస్తకం పట్టుకుని అడుక్కోను దైవజనులైన మోకాళ్ళ జీవితంతో ఎంతో భారంతో, ఎంతో ప్రయాసంతో, ఎంతో ఆయాసంతో ఈ మందిరాన్ని కట్టారు. మీరు ప్రభు సుందర ప్రకారం దేవుని మందిరం ఎంతో మేలు చేశారు. ఈ మీరందరూ అనుభవించండి. ఈ పట్టణస్తులు పక్షం పొందండి, నిర్దోషత పొందండి, నీతి మందిలో చర్చబడడానికి, మీ వ్యాధులు చూడిపోయడానికి, ఈ సమస్యల్లో మనశ్శాంతి లేని వారికి, కష్టాల్లో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి ఒక మనశ్శాంతి కలిగి ఆశ్రయపరం ఈ యొక్క మందిరం, ఈ యెహోవా మందిరం యొక్క మేలు. అందుకే మీకు చేస్తున్నారు దేవుడు. ప్రభువుని ఇప్పుడు ఈ మేలు మేము మర్చిపోవద్దు, ఈ యొక్క ఆశీర్వాదాలు మేము మర్చిపోవద్దు, ఈ యొక్క కృతజ్ఞత ఈ మందిరంలో మీరందరూ కృతజ్ఞతగా ఆ దేవుడు కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా మీ జీవితాలు ధన్యకరంగా మార్చుకోండి. ప్రభు సదులు చూడండి, మీరు మేలు పొందవలసిన మాకు చేస్తున్నాను. సామెతల గ్రంథం 13:21 వచ్చినలో మాట్లాడబడుతుందాం. అది కూడా సామెతల గ్రంథం 13:21 వచ్చినలో మాట్లాడబడుతుంది. తరుమును నీతి మందులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. ఎవరికంటే వచ్చేది? దేవుని మందిరం ఎంతో మేలు చేస్తాడు. నీతి మందులకు మేలు ప్రతిఫలంగా వస్తుంది. ఎలా వచ్చినా నీతి మంత్రులు అయినటువంటి పడిన ప్రయాస తగ్గ ప్రతిఫలం. ఈ సంవత్సరం బట్టి పడే దైవజనులు పడ్డ ప్రయాస, కృషి అంటే కృషి ఉంటే ఋషి అవుతాం, అవునా కదా? కృషి కూడా ఋషి అవుతారా అండి? ఋషి ప్రభువును పెట్టారు. అది ఎంతకాలం చుట్టూ కూర్చొని ఎండకెళ్ళి వర్షం చేసి ప్రార్థన చేశాడు దైవజనుడు సింగయ్య గారు. అందుకే ఈ దానికి యెహోవా మందిరంలో ఆయన మేలు చేసి ఈ నేలను నిర్వహణ నివాసాన్ని కల్పించారు, ఈ ఆశీర్వాదాన్ని కలగజేశారు. ప్రభుత్వం ఈ మేలుని దైవజనులు గారు మీరు ఎంతో పొందాలి.
ఈ ఆశీర్వాదం పొందాలి. ఈ మందిరంలో మీరు ఆనందాన్ని పొందాలి. ఈ మందిరంలో సంతోషాన్ని పొందాలి. ఈ మందిరంలో నెమ్మది పొందాలి. ఎన్నో సార్లు తిరుగుతారు కానీ మీకు నెమ్మది ఉండదు. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని. జగమంతా వెతికాను, చెరువులందరిని అడిగాను. జగమంతా వెతికాను, చెరువులందరిని అడిగాను. చివరిగా నీలోనే కనుగొన్నాను. చివరిగా నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చెక్కలని తీరవయ్యా యేసయ్యా, ప్రభునందు కూడా దర్శిస్తూ గమనించండి. దేవుని మందిరంలో మేలు చేశాడు దేవుడు సింగయ్య గారికి. మిమ్మల్ని కూడా మేలు చేసి మిమ్మల్ని కూడా పాతాళం నుంచి తప్పించాలని ఎంతో ప్రయత్నంతో ఈ మందిరం కట్టారు. భారంతో ప్రయాసంతో ఈ మందిరం రెండు మీ జీవితాలు మార్చుకొని అప్పుడు ప్రమాణం పొంది నిర్దోషులకు తెచ్చబడి నీతిమంతులకు తెచ్చబడి దైవ రాజ్యానికి వారిని కట్టండి ఇచ్చిబడి పొందాలని దేవుడి గురించి మాటలు దీవించినగా. ఆమేన్. మంచిదండి. దైవదాసులు యోబయ్య గారు చక్కని అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు. ఏం చెప్పారండి? దేవుని యొక్క మందిరం నిమిత్తం మన ప్రజలైనటువంటి వారి జీవితాల్లో మేలు చేస్తాడు. అసలు దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అనేటువంటి దాని గురించి, యథార్థవంతులు మేలు చేస్తాడని, ఏమండి నమ్మకస్తులైనటువంటి వారికి మేలు జరుగుతుంది. అసలు ఒక వ్యక్తి మేలు పొందాలంటే కనుక తన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి మరి దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించుకుని దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మరి అనేకమైనటువంటి మేలుడు చేస్తాడని చెప్పి ఇలా 10 కోణాల్లో దైవదాసులు ఈ రాత్రి వేళ చక్కని సందేశాలు మనకు అందించారు. అద్భుతమైనటువంటి సందేశం అందించినటువంటి దైవదాసులు యోగనాథ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంలో మరి ఒక పాట పాడుకున్న తర్వాత ఒక సాక్ష్యాలు విందాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. నర్సాపురం నుంచి వచ్చినటువంటి జేమ్స్ గారిని జేమ్స్ గారు వచ్చి ఒక పాట పాడతారు. అందరూ భోజనాలు చేశారమ్మా. ఇంకా భోజనం చేయవలసినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళి భోజనం చేసి రావాల్సింది మనం చేస్తున్నాం. మరి రాత్రి వేళ మరి ఈ పాట అయిన అనంతరం మరి కరుణానిధి గారు ఎక్కడున్నా సరే సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాం. సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడండి. మరి దయచేసి అందరూ కూడా తప్పట్లు కొట్టి నేను మహిమపరుద్దాం. ఓకే
మంచిదండి. చక్కని పాట పాడి వినిపించినటువంటి జేమ్స్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంలో కరుణానిధి గారు ఎక్కడున్నా సరే